గురువు వచ్చి చెప్పాడు మానవ జన్మ పర్పస్ ఇది అని చెప్పినప్పుడు నువ్వు దాని మీద ఎంత దృష్టి పెడుతున్నావు, మనం ఎంత పెడుతున్నాం అన్నది ఎవరికాళ్ళం విచారణ చేసుకుంటే మన బాహ్య దృష్టి ఆటోమేటిక్గా అంతర్దృష్టి అయిపోతుంది. అంతర్దృష్టి ఉన్న వాడికి అన్నీ సక్సెస్లే. ఎందుకు రావు సక్సెస్? అసలు నిజంగా అంతర్దృష్టి ఉన్న యోగికి ఏ కోరిక ఉండదు. అన్నీ అనుకున్నవన్నీ వచ్చేస్తుంటే కాడికి వేరే కోరికేటి, రానివాడికి కోరికలు ఉంటాయి. నీకేదో తినాలంటుంది, మన్నాడు ఎవడో ప్యాకెట్ పెట్టుకుని వస్తాడు, నువ్వు అనుకుంటావు అప్పుడు నేను మొన్న దీని మీద దృష్టి వచ్చింది, నాకు ఇప్పుడు వచ్చేసిద్ది నాకు అని. మీకు తెలియకుండానే జరుగుతుంది. అప్పుడు అనుకుంటారు ఏదో వచ్చేసిద్దరు. కాదు, మీరు ఎప్పుడైతే ఆత్మవైపు మీ దృష్టి మరలుస్తారో అప్పటి నుంచి ప్రతి క్షణము ఈ ప్రకృతి మీకు గమనిస్తూ కావలసినవన్నీ ఇస్తుంది. కానీ బాహ్య దృష్టి ఉన్నవాడు ఏం చేస్తాడు? భగవంతుడు ఎన్ని ఇస్తున్నా ఇంకా ఏదైనా రాకపోతే దాని మీద దృష్టి పెడతాడు. దరిద్రం బుద్ధి అంటే అదే. ఈ దరిద్రం బుద్ధిని మంచి బుద్ధిగా మార్చుకుంటే అప్పుడు రావాల్సిన టైంకి అన్నీ వస్తాయి. కానీ అవి పొందే అర్హత నాలో ఉండాలి. పత్రిసారి పరిచయం అయిన వెంటనే నాకు ఒకటే చెప్పారు, ధ్యానం చేస్తున్నావు కదా అని ఏది కోరద్దు. ఎప్పుడు ఏ కోరికతోటి నువ్వు ధ్యానం చెయ్యొద్దు. సరే సార్ అన్న, కానీ నువ్వు అనుకున్నవన్నీ నీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నీకు అవసరమైనప్పుడు వస్తాయి. కోరుకున్నప్పుడు రావాలా, అవసరమైనప్పుడు రావాలా? అందుకే వస్తాయి. వచ్చినవి నువ్వు విశ్వానికి ఇవ్వగలిగితే నీకు ఆనందంగా వస్తాయి. నాకు ముందు పత్రిసారి మాట చెప్పారు కదా, కరెక్ట్ అనుకున్నా. తర్వాత నాకు భగవద్గీతలో శ్లోకం 4వ అధ్యాయం 19వ శ్లోకం, ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వచ్చిత అన్నాడు. ఎలా చెయ్యాలి ధ్యానం? కోరికలు సంకల్పాలు లేకుండా సాధన చేస్తే వాడిని పండితుడు అంటాడు. అలాంటి వాడి కర్మలన్నీ జ్ఞానాగ్నిలో భస్మమవుతాయి. మరి గీత ఏం చెప్పింది? కోరిక సంకల్పం లేకుండా సాధన చేయండి.